1961లో 35వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జాన్ ఎఫ్ కెన్నడీ 1963లో హత్యకు గురయ్యాడు. ఆయన్ని హత్య చేసిన వ్యక్తి లీ హార్వే అనే వ్యక్తి అని తెలిసి అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేస్తే అతన్ని జైల్లోనే ఇంకొకటి చంపాడు. ఆ చంపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఆ వ్యక్తికి క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. దాంతో ఈ జాన్ ఎఫ్ కెన్నడీని చంపింది ఎవరు అన్నది ఇప్పటికీ తెలియలేదు. 60 సంవత్సరాలు దాటిపోయింది ఆయన చనిపోయి. ఆ తర్వాత సెనేటర్గా పనిచేసినటువంటి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ 1968లో లాస్ ఏంజల్స్లో ఒక హోటల్లో ప్రసంగిస్తూ వస్తుండగా ఒక వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. అక్కడికక్కడే ఆయన మరణించాడు. ఈ రాబర్ట్ ఎఫ్ కెన్నడీ యొక్క మృతుడు ఇప్పటివరకు తెలియలేదు. ఎవరు చంపారు, ఆ దొండగడు ఎవరు అనేది ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు. ఆ తర్వాత హక్కుల కార్యకర్త లూథర్ కింగ్ జూనియర్, ఇతడు కూడా 1968లో హత్యకు గురయ్యాడు. వీళ్ళ ముగ్గురు యొక్క హత్యల గురించి అమెరికా ప్రపంచానికి అన్నీ తెలుసు. కాకపోతే నిందితులు ఎవరనేది ఇప్పటివరకు తెలియలేదు. అదే ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చినటువంటి కొత్త విధానంలో ఆయన తీసుకొస్తున్నటువంటి మార్పుల్లో ఇది కూడా ఉంది. వీళ్ళ ముగ్గురు యొక్క హత్యల గురించి మొత్తం మళ్ళీ కూపీలాగుతున్నారు. ఆ ఫైళ్ళన్నీ కల్పిస్తున్నాడు ట్రంప్. మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు 15 రోజుల్లోగా వీళ్ళ యొక్క ఫైల్స్ నాకు కావాలి. అలాగే ఈ యొక్క హత్యలకు జరిగినటువంటి విధానం పైన, అలాగే దీన్ని నిందితులను పట్టుకునే విధానం పైన 40 రోజుల్లోగా ప్లాన్ కావాలని కూడా చెప్తున్నాడు ట్రంప్. ఇది ఎంతవరకు సాధ్యం ఏంటి పక్కన పెడితే, ఆయన ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు హామీ ఇచ్చాడు. నేను గనక అధ్యక్షుడిని అయితే జాన్ ఎఫ్ కెన్నడీ, రాబర్ట్ ఎఫ్ కెన్నడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వీళ్ళ ముగ్గురి యొక్క హత్యల గురించి నేను మొత్తం కూపీలాగుతాను. వీళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి బాధిత కుటుంబాలకి, అమెరికా ప్రజలకి తెలిసేలా చేస్తానని హామీ ఇచ్చాడు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ ఫైల్ అయితే కల్పిస్తున్నాడు ట్రంప్. మరి ఎంతవరకు ఈయన సక్సెస్ చేస్తాడో, ఎంతవరకు సక్సెస్ అవుతాడో పక్కన పెడితే 63 సంవత్సరాలుగా దీని గురించి అయితే అమెరికా ప్రజలైతే న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఎవరు చంపారన్నది తెలియాలి. చంపిన వాడు చనిపోయి ఉండొచ్చు, లేకపోతే వృద్ధుడై ఉండొచ్చు, ఇంకే విధంగానే ఉండొచ్చు. కానీ చంపిన వారు ఎవరు అనేది తెలియాలనేది ఇప్పుడు అమెరికా ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆశ. అది ఎంతవరకు ట్రంప్ నెరవేరుస్తాడో చూడాలి.